ముందుగా కోడంగల్ ఈ కార్యక్రమానికి పిలువంగాన విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు మరియు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముదిరాజు సోదరులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. గత 2-3 రోజులకెళ్ళి మద్దూరు మున్సిపాలిటీలో ఈరోజు ఏదో జరిగిపోయింది, అన్యాయం జరుగుతుంది అనే చాలామంది ఒక ప్రొపగాండాతోని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రియాశీల నాయకునిగా ఈరోజు మన యొక్క మద్దూరుకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహన్న సాక్షిగా ఈరోజు నిజాలు చెప్తున్నాం. ఎక్కడ అవకాశం దొరుకుతుంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయలే, ఎక్కడ తిరుపతి అన్నని రేవంత్ అన్నని బ్లేమ్ చేయాలని ఈరోజు కొన్ని నక్కలు గుంట నక్కలు కాచి వెయిట్ చేస్తున్న సందర్భంలో ఈరోజు సత్యాలు మాట్లాడుతున్నాం. ముదిరాజ్ బిడ్డగా ఈరోజు నిజాలు చెప్పాల్సిన సందర్భం ఈరోజు కోడంగల్ ప్రజలకు చెప్పాల్సిన సందర్భం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలకు ఇట్లా వాస్తవాలు చెప్పే సందర్భం ఉంది. కొందరు కావాలని ఇక్కడ లాఠీచార్జ్ జరిగింది, ముదిరాజులకు అన్యాయం జరిగిందని కేవలం అసత్య ప్రచారం చేస్తున్న ఆ విధవ సన్నాసులు ఒక్కడే చెప్తున్నా, అవకాశం దొరికిందని మాట్లాడకండి. ఈరోజు మేము కానీ, మా తిరుపతి అన్న కానీ, మా రేవంత్ అన్న కానీ, మా పార్టీ మా యొక్క మద్దూరు పార్టీ మండల అధ్యక్షుడు నరసింహన్న కానీ ఎక్కడ ఇట్లా గడ్డ మీది గోవింద్ గారికి చైర్మన్ ఇస్తామని ఎక్కడ మేము చెప్పలే. కావాలని మా వ్యక్తులైన ఇట్లా మీరు అడగడంలో ఎలాంటి తప్పు లేదు. బట్ ఏంటంటే ఎక్కడైనా పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఈరోజు కోడంగల్ ఉన్నటువంటి నందారం ప్రశాంత్ అన్నకి ఇస్తామని ఈరోజు అందరి ముందర చెప్పింది కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు అట్లుండే. అదేవిధంగా నాగులపల్లి నరేందర్ అన్నకి ఇట్లా అక్కడికి ఇట్లా ఇస్తామని చెప్పిండ్రు, అక్కడికి ఇట్లా సవ్యంగా జరిగింది. కానీ మద్దూరు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. అక్కడ పరిస్థితులు బాగలేదని అభ్యర్థిని ప్రకటించలే.